హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ సతీష్ ఫ్రమ్ తిరుపతి. ఈరోజు నేను ఫస్ట్ టైం ఫ్యామిలీతో మా తిరుపతిలో ఉన్న జూ పార్క్ వెళ్తున్నాం అనమాట. మా కూతురు చాలా రోజుల నుంచి అడుగుతుందండి పాపం, డాడీ జూ పార్క్ తీసుకెళ్ళని. అందుకని ఈరోజు ప్లాన్ చేశాను, అక్కడికి తీసుకెళ్తున్నాను జూ పార్క్కి. మా కూతురు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో, ఆమె ఆనందానికి అంతులు లేవన్నమాట. చూడండి, కార్లు ఆపిన ఆగట్లేదు, వెళ్ళిపోవాలంటుంది. త్వరగా వెళ్ళి డాడీ అంటుంది. మా బన్నుగడు చూడు, డాడీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నా ఫస్ట్ టైం అంటున్నాడు అనమాట. అందుకని చూడు ఎంత చూస్తున్నాడు. ఇలాగా నేను, మా భార్య, మా కూతురు, మా అమ్మగారితో జూ పార్క్కి వెళ్తున్నామండి. ఇది ఫ్లైఓవర్ అండి. ఈ ఫ్లైఓవరు మన బొంతాలమ్మ గుడి దాటుకున్న తర్వాత సుబ్బారాయుడు నగర్లో స్టార్ట్ అవుతుంది. ఇది జూ పార్క్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ మన కార్ పార్క్ చేసుకొని టికెట్ తీసుకోవచ్చు. 4 వీలర్ టికెట్ కూడా తీసుకోవచ్చు. 4 వీలర్కి అయితే 700 తీసుకుంటాడు, మనిషికి 70 రూపీస్ అండి టికెట్. సో మా బన్నుగాడు ఫస్ట్ టైం ఒక కోతిని చూశాడు, పెద్ద కోతి. ఆ తర్వాత ఇలాగ చూస్తూ మళ్ళీ నాకు కొద్దిసేపు మా అమ్మ దగ్గర, కొద్దిసేపు నా దగ్గర, కొద్దిసేపు మా వైఫ్ దగ్గర తిరుగుతున్నాడు. మా కూతురు చూడు ఎంత ఎంజాయ్ చేస్తుందో, చాలా బాగా ఎంజాయ్ చేస్తుందండి. ఇది జువాలజికల్ పార్క్ స్టార్టింగ్లో ఉన్న బోర్డు అండి. మనకి ఈజీగా ఎంట్రన్స్లో దొరుకుతుందనమాట. సో మేము కారులోనే వెళ్ళాము లోపలికి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి చూస్తున్నారు. మా పాప చూడండి జింకలతో ఎంజాయ్ చేస్తుంది అనమాట. జింకలు చూడంగానే ఆనందంగా హ్యాపీగా డాడీ జింక డియర్ అంటుంది. అదండి అలా చూపించాను నేను. అక్కడ పెద్ద డియర్స్ ఉన్నాయని చూపించాను. ఇక్కడ పీకాక్ బాగుంటాయండి, చాలా ఉన్నాయి పీకాక్స్. వైట్ పీకాకు, పింక్ పీకాకు, అన్ని బ్లూ పీకాక్స్ చాలా ఉన్నాయి. మీరు పిల్లలతో వచ్చే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ కూడా మన జువాలజికల్ పార్కు చాలా బాగుంటుంది ఈ తిరుపతి. సో చాలా పెద్దదండి, చాలా పెద్దది. ఎంత పెద్దదంటే ఆల్మోస్ట్ మన కారులోనే లోపలికి వెళ్తేనే మంచిది. సో లేకపోయినా కూడా ఇక్కడ బ్యాటరీ కార్స్ ఉంటాయి. మనం తీసుకున్న టికెట్ మీదనే వాళ్ళు ఫ్రీగా తిప్పుతారు బ్యాటరీ కార్స్. ఎందుకంటే ప్రతి దగ్గర ఆపుతారు, ప్రతి అనిమల్ దగ్గర, ప్రతి బోర్డు దగ్గర ఆపి చూసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బ్యాటరీ కార్స్ ఎక్కేసి వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఇది లైన్ జంగిల్ పార్క్ అండి, లైన్ సఫారీ. సో మనం ఈ బస్సులో ఎక్కితే 50 రూపీస్ మళ్ళీ ఎక్స్ట్రా కట్టాలి. సో 50 రూపీస్ ఎక్స్ట్రా కడితే మనం లైన్ దగ్గరికి తీసుకెళ్తారు. లైన్స్ని రోడ్డు మీదనే అలా అడవిలో తిరుగుతూ ఉంటే మనం ఓటు దగ్గరికి వెళ్తున్నాం. అవి మనం బోన్లో ఉంటాం, ఇప్పుడు అవి రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా ఎక్కడైనా జువాలజికల్ పార్కుల్లో అవి బోన్లో ఉంటాయి, మనం రోడ్లో ఉంటాం. కానీ ఇక్కడ మనం బోన్లో ఉంటాం, అవి ఎక్కడ రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయి. ఇలా పడుకొని సేద తీరుతుందండి 2 సింహాలు. ఇవి ఆడసింహాలు. ఇప్పుడు మళ్ళీ మగ సింహం వచ్చి వేరే దగ్గర ఉంది, అది కూడా రోడ్డు మీదనే తిరుగుతూ ఉంటుంది. ఆడసింహాలేమో ఎంజాయ్ చేస్తున్నాయి, తిన్నాయి బాగా ఫుల్గా, ఇంకా నిద్రపోతున్నాయి. ఎలాగా సేద తీరుతూ ఉన్నాయి ఓహో అనుకుంటూ. ఇలా చూడండి, మా కూతురు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. ఇది పెద్ద లైన్ అండి, మగ లైన్. దీన్ని బోన్లో పెట్టారు యాక్చువల్గా. ఇవి ఏం చేస్తారంటే ఆడ లైన్స్ని కొద్దిసేపు బయట, మగ లైన్స్ని కొద్దిసేపు లోపల ఇక రొటేట్ చేస్తూ ఉంటారు వాటిని ఇటు అటు. ఇక్కడ లెపాడ్ ఉందండి. ఇక్కడ పెద్ద టైగర్, బెంగాల్ టైగర్ అండి. ఇది చాలా పెద్దది. ఇంతకుముందు చాలా ఉండేవి బెంగాల్ టైగర్స్, ఇప్పుడు 1 2 పెట్టాడు. తర్వాత ఎలిఫెంట్స్ మా పాప ఇక్కడ చేసిందండి. ఎలిఫెంట్తో ఎంజాయ్ మామూలుగా లేదండి, పెద్దదండి. ఎలిఫెంట్స్ చాలా ఉన్నాయి, చాలా పెద్ద ఎలిఫెంట్ కూడా ఉంది ఇక్కడ. ఇది వైట్ టైగరు. నాకు తెలిసి మన తిరుపతిలో మాత్రమే ఉందనుకుంటాను వైట్ టైగర్, ఎక్కడ లేదు నాకు తెలిసి. మీరు తెలుసుంటే మీరు చెప్పండి ఎక్కడన్నా ఉందని. మా వైఫ్ కూడా చాలా ఆనందంగా హ్యాపీగా ఉందన్నమాట. ఈరోజు ఫస్ట్ టైం జువాలజికల్ పార్క్లో తీసుకెళ్ళాను నేను ఆమెను కూడా. ఇక్కడ చూడండి మా కూతురు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూనే ఉంది ఎలిఫెంట్ని చూస్తూ. సో మా ట్రిప్ ఎలా ఉందో మీరు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ప్లీజ్.